గీతామకరందం వచ్చిందయ్యా. ఏంటి గీతా మకరందమా? అదేనయ్యా, ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలు. రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా. ఆ పుస్తకం గురించేగా ఇప్పుడు మీరు అడిగింది. ఇప్పుడు అర్థమైందా? గీతామకరందం వచ్చిందా? ఓహో అదే, ఆ. ఇప్పుడే షిప్ లో దిగింది. ఆహా. కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో గీతాపారాయణే. ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా. అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతామా? హాయిగా పడక గదిలో తలుపు వేసుకుని మరీ చదువుతాం. పడక గదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు, ఇటు చీకట్లోనే చదువుతారు. అయ్య గారు, ఆ బిరుసు ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఆ పుస్తకం? అదేం బోధపడి వస్తుంది? బోధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీషులో రాసిన రామాయణం ఏంటండి? ఇలాంటి పుస్తకాలకు భాషాభేదం ఉండదండి. అమెరికాలో దొరగారైనా, అనకాపల్లి నాయుడు గారైనా నోటితోనే అన్నం తిన్నట్టు, ముక్కుతోనే గాలి పీల్చినట్టు. పోలీస్ పోలీస్ అయ్యగారు పుస్తకం రాత్రి చదువుకుని నేనే చదువుకోండి, క్యారీ చేస్తే జైలుకి. రా. భగవద్గీత లేదయ్యా? భగవద్గీత భగవద్గీత లేకపోతే ఇంత పుస్తకాలు చదువుకుని. పదం పదరా. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భగవద్గీత లేదు. భగవద్గీత హరే కృష్ణ హరే